స్టేషన్ గన్పూర్ నుంచి పార్టీ మారుతా ఉన్నారంట కదా, సో ఏం చెప్పాను మేము అయితే గతంలో మేము కార్డు కట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఉమ్మడి అంటే ధర్మసాగర్ మండలంలో 8 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షుడు చేసిన ఉద్యమ ద్రోహులైనటువంటి సమైక్యవాదులను పార్టీలో తీసుకొని ఇలా ఉద్యమ నాయకులకు కొంచెం అన్యాయం జరిగిందనే బాధతోటి మొన్న కడియం చేరి టికెట్ ఇస్తే మేమంతా పార్టీలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయినాం, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినాం. తర్వాత మళ్ళీ అదే కడియం చేరి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మోసం చేసి ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు. ఈయన ఇక్కడ ఈయనతో మాకు అవసరం లేదని చెప్పి మళ్ళీ మేము తిరిగి మా ఉద్యమ పార్టీలకు మళ్ళీ తిరిగి వచ్చినాం. కడియం చేయాలి మా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం నేను నిజాధిపరిని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, నేను నా దగ్గర సాధ్యం ఇవాళ కాదు అని అనుకుంటాడు. కానీ 40 ఏళ్ళలో చేయింది ఇప్పుడు నేను చేస్తాడు. మేము అదే ఇలా హుజరాబాద్ని చూసుకుందాం, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, లేకపోతే ఇలా వర్ధనపేట ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, మా ప్రాంతాలు తిరిగి రావాలి తెలుస్తుంది మా ప్రాంతం ఏం అభివృద్ధి చెంది. ఎక్కడ చూసినా గుంటల రోడ్లు. ఈయన కూడా ఉన్నాడు ఇలా రాజయ్య మీద డాక్టర్ రాజయ్య చేయలేదని కాదు, ఈయన డాక్టర్ రాజయ్య ఉన్నప్పుడు ఈయనకు ఎమ్మెల్సీ ఉన్నది, ఈయన డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆయన అభివృద్ధి చేయొచ్చు. ఆయన చేస్తేనే కాదు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఆయన కూడా కేసీఆర్ గారు అన్ని అవకాశాలు ఇచ్చారు. అప్పుడు ఏనాడు ఇప్పుడేం చేస్తాడు, ఇప్పుడు కూడా ఏం చేయలేడు. ఆయన బిడ్డ స్వార్థం కోసం ఎంపీని చేసుకోవడం కోసం ఆయన స్వలాభం కోసం పార్టీ మారింది తప్పితే మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే 40 ఏళ్ళ నుంచి మొత్తం గన్పూర్ గడ్డ మీద అసలే ఏ రాజకీయ ఏళ్ళలో ఉన్నా ఎక్కడున్నా ఆయనే ఉన్నాడు ఉన్నాడు. ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన చేస్తాడంటే ఏమున్నది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ పథకాలు కూడా అమలు చేయలేని పరిస్థితులు ఉన్నది, ఏ స్కీమ్లు కూడా ఎక్కువ ఇప్పుడు రైతు బంధే ఇవ్వలేకపోతాడు. రుణమాఫీ అన్నాడు, కొంతమందికి వచ్చింది కొంతమంది రాలేదు. ఇలా ఒక తడవ అసలుకే ఇవ్వలేదు రైతు బంధు, ఇంకో తడవ 1 ఎకరం 2 ఎకరాలకు ఇచ్చేది ఆగిపోయింది, పథకం ఆగిపోయింది. ఎన్నో ప్రమాణాలు గుట్టల కాడ చేసిండు, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ శ్రీహరి కూడా ఏంటంటే ఆయన మెయిన్ ఏంటంటే ఆయన కుటుంబం ఆపేక్ష తప్పితే మా ప్రాంతం మీద ప్రేమ అనేది లేదు అని మేము అంటాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు కదా, ఎమ్మెల్యే ఉంది కూడా అక్కడ ఆయన్నే కదా, మరి ఎందుకు బీఆర్ఎస్లోకి వస్తా ఉన్నారు? మేము అక్కడ ఉండి మేము ఎవరికి ప్రజలకు సేవ చేయలేనప్పుడు ఆడ ఉన్నదానికంటే మేము ఇక్కడ కొట్లాడే పార్టీకి వచ్చి మేము మా ప్రజల కోసం మేము కొట్లాడితే మాకు మంచిదని చెప్పి ఇళ్ళకి వచ్చేసాం. ఎమ్మెల్యే కావచ్చు, గవర్నమెంట్కే కావచ్చు. మేము ఏంటంటే మాకు కావాల్సిన కేసీఆర్ మళ్ళీ ఆయన వస్తేనే మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధి. ఏంటంటే కేసీఆర్ ఇవన్నీ పథకాలు లేవు, ఉచిత విద్యుత్ కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఇవాళ నీరు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అడగని పథకాలు ఎన్నో ఆయన ప్రవేశపెట్టి బతుకమ్మ చీరలే కావచ్చు ప్రతి ఒక్కటి అతను ఇచ్చిండు. ఆ పథకాలు కనీసం వీళ్ళు ఏంటంటే ఏది కూడా వాళ్ళు ఆ కేసీఆర్ ఇచ్చిన పథకాలు కొనసాగించలేకపోతారు. కాబట్టి ఇవాళ మేము ఇవాళ అందుకెళ్ళి ఇళ్ళకి వచ్చినాం అని అంటే ఏమున్నది, అక్కడ మేము కావాల్సింది ఏంటంటే మా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మేము అక్కడనే ఉంటే మేము దొంగలను ప్రోత్సహించినట్టు ఉంటుంది. కాబట్టి మేము అక్కడ నుండి మేము వాళ్ళని ప్రోత్సహించలేక బయటకు వచ్చేసాం. ఇక్కడ ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు, చివరికి మరి కార్యకర్తలు కూడా పార్టీ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. సో మరి పార్టీ పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీ, అక్కడ మీ ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పరిస్థితి? ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం ఒక కథ చెప్తా అంటే ఇంకుంట కూర్చున్నాం ఒక వేదిక కాడ. అట్లనే ఇప్పుడు వాళ్ళు చెప్పే కథల మీద నమ్మకం మీద కొంతమంది ప్రజలు అక్కడ ఆగి ఉన్నారు. చాలామంది తెలివిగా అందరు విమర్శిస్తూ ఉంటారు. కాకపోతే అందరూ బయటికి అతి త్వరలో ఒకవేళ బై ఎలక్షన్లో వచ్చినా లేకపోతే రేపు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్లు పెట్టినా కూడా ఎక్కడ కూడా ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. సీటు కూడా రాదు, వచ్చే పరిస్థితి లేదు. వ్యతిరేకత రేపు అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్తోనే సాధ్యం. అది ఇలా తెలంగాణ తెచ్చిన రథసారథికే సాధ్యం, వాళ్ళు ఎవరికి సాధ్యం కాదు. ఇలా ఆయన ఏంటంటే చేసేవాడిని ఏమంటారు కదా, చేసేవానికి ఎన్నో నిందలు వస్తాయి, కాయలు కాసే చెట్టుకే దెబ్బలు తాకుతాయి అన్నట్టు ఇలా అందరూ ఏదో విమర్శించారు. కేసీఆర్ దెబ్బలు తాకినాయి. కొంతమంది అనుకోకుండా మేకవన్న పనులు లెక్క మీన వేషాలు వేసుకొని కేసీఆర్ దగ్గర వచ్చి చేరి కేసీఆర్ ఓటమికి ఇట్లాంటి వ్యక్తులు కారకులైనరు. ఇలా నిజమైన వ్యక్తులు ఎవరు, అసలైన వ్యక్తులు ఎవరు అనేది కేసీఆర్ గారికి కూడా తెలిసింది. రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్తోనే ఏది కానీ ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా ఏది కావాలన్నా కేసీఆర్తోనే సాధ్యం. ఈ ప్రభుత్వం వచ్చి మాది ప్రజాపాలన, మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం, అమలు చేస్తూ ఉన్నాం, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాపాలన సాగుతూ ఉంది, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాం, ప్రజల సమస్యలని సాల్వ్ చేస్తూ ఉన్నాం, అందుకే ప్రజావాణి పెట్టినాం. ఏ జిల్లాలో ఆ జిల్లాకు ఒక మంత్రులు ఉన్నారు, సో వాళ్ళు ప్రజలను చూస్తూ ఉన్నారు, సో మా పాలన చేసినట్టుగా ఎక్కడా లేదని ఒక మంత్రి మాట్లాడిన దానికి ఇంకో మంత్రి మాట్లాడిన దానికి వీళ్ళిద్దరు కన్ఫ్యూజన్ లోపల మనుషులు అర్థం చేసుకునే లోపలనే
సంవత్సరం పట్టింది. ఈ మంత్రి ఒకటి అంటాడు, ఆ మంత్రి ఒకటి అంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ కన్ఫ్యూజన్లోకి వెళ్ళి ప్రజలు అక్కడ ఆగమైపోయి అక్కడ ఇది చేస్తాను ఏంది అని చెప్పి ఏదో మనం ఏదో అంటారు కదా, ఇద్దరు కొట్టుకుంటా అంటే మన మధ్యలో ఇంకోటి సొమ్మెత్తుకపోయినట్టు అయిపోతుంది ఇక్కడ. అంతేకాని అక్కడ ఏం జరిగేది ఏం లేదు. ప్రజలకు నిజంగా కూడా వాళ్ళు చేయాలనుకునే పథకాలు ఇవి. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ ఇలా ఒక బస్సు ఉచిత బస్సు అంటే కూడా ఎన్ని రోజులు అవుతున్నాయి కొట్టుకుంటారు మహిళలు. సరైన సర్వీసులు లేవు, సరైన బస్సులు లేక టైం మీద వాళ్ళకు కూడా ఆర్టీసీ కూడా వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కూడా చాలా బాధలలో ఉన్నారు. వాళ్ళు కూడా సరైన బస్సులు సంఖ్య పెంచలేదు. అందులో ఉచితంగా అంటే వాళ్ళు మా పురుషులు టికెట్లు పెట్టుకునే వాళ్ళు బస్సులు ఎక్కలేని పరిస్థితులు వస్తుంది. ఇక్కడ ఏది కూడా అస్తవ్యస్తంగా ఉన్నది, దేని మీద కూడా నియంత్రణ లేదు. ఎట్లా ఉంటుంది ఫైనల్గా ఇట్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖాళీ అయితే పరిస్థితి ఏంది? రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? రానున్న రోజుల్లో కంపల్సరీ మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడు. ఖచ్చితంగా ప్రజల్లో కూడా మొత్తం అదే ఉన్నది. చేన్లకు పోయినా ఎక్కడ ధాన్యం అమ్ముకునే కాడ రైతు బాధ కానీ ఇలా ఎక్కడ పోయినా కూడా గిట్టుబాటు ధరలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఇలా మిర్చే కావచ్చు, పత్తి మార్కెట్ కావచ్చు, జొన్నలే కావచ్చు, ఇలాంటివి కూడా రైతు మార్కెట్కి పోతే మొత్తం నిలువు దోపిడీ జరుగుతుంది. దానికి మార్కెట్లో కూడా ఎక్కడ నియంత్రణ లేదు, సరైన రేట్ లేదు. ఇలా కూలీలో కూడా పని ఏంటంటే కూలీల దగ్గర కూడా వాళ్ళ పైసలు ఇచ్చి వాళ్ళు ఇచ్చేస్తే మార్కెట్కి పోతే కనీసం కూలీ ఇచ్చలేని పరిస్థితి వస్తుంది ఇలా. కాబట్టి రైతు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క ఇష్యూలా ప్రతి ఒక్క దానిలో కూడా విఫలమైపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్.